ఒక చిన్న గ్రామంలో రాజు అనే చురుకైన బాలుడు ఉండేవాడు. అతనికి అద్భుతమైన కలలు, సాహస ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి అతనికి ఓ కల వచ్చింది. కలలో ఒక వృద్ధ మునివారు వచ్చి, రాజా, నీ ఇంటి వెనక తాటి చెట్టు కింద ఓ రహస్యద్వారముంది. అక్కడ నిధి దాగ ఉంది. కాని జాగ్రత్త, అక్కడికి వెళ్లాలంటే ధైర్యం, తెలివి రెండూ కావాలి అన్నారు. రాజు ఉదయం లేచి ఆ కల గురించిన ఆలోచనలో పడ్డాడు. మొదట నమ్మలేదు. కాని 3 రోజులు వరుసగా అదే కల రావడంతో ఒక పెద్ద బ్యాగ్, తాడు, జీపీఎస్ తలుపు లాంటి పుస్తకం తీసుకుని తాటి చెట్టు దగ్గరకు వెళ్లాడు. అక్కడ తవ్వడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటికి నేల కింద రాయితో చేసిన తలుపు కనిపించింది. రాజు ఆశ్చర్యపోయాడు. ధైర్యంగా తలుపు తెరిచి లోపలికి దిగాడు. అది ఒక పాతగుహ. లోపల చీకటి. టార్చ్ వెలుగులో ముందుకెళ్లాడు. గుహలో మొదట నాగుపాము ఆకారంలో ఒక రాతిపొదిని ఎదుర్కొన్నాడు. దాన్ని అర్థం చేసుకుని దాని కళ్ల మధ్య చిన్నరాయి నొక్కడంతో దారి తెరచింది. తరువాత పెద్ద గడియారాలు తిప్పుతూ ఓ బంధనద్వారం తీయాల్సి వచ్చింది. అది రాజు తెలివితో సాధించాడు. చివరికి ఒక పెద్ద మందిరం ముందు ఒక రాతి గజం గర్జిస్తోంది. ధైర్యవంతుడు మాత్రమే నన్ను దాటగలడు అని శబ్దం వచ్చింది. రాజు తన మనస్సులో, నేను భయపడను అని ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. గజం మాయమైంది. లోపల రాజు ఒక చిన్న సింధూరపు పెళ్లెంలో బంగారు నాణేలు చూశాడు. అవి నిండి ఉన్నాయి. రాజు అవి తీసుకెళ్లి తన అవసరాలకు మాత్రమే కాకుండా పేదలకు సహాయం చేశాడు. స్కూలు కట్టించాడు. నీటి బావులు తవ్వించాడు. మళ్ళీ వృద్ధుడు కలలో వచ్చి, నీవు నిజంగా నిజమైన నిధిని కనుగొన్నావు. అది నీ మంచి మనసు, ధైర్యం, సేవాభావం అని నవ్వుతూ పలికాడు. ఇలా రాజు సాహసంతో నిధిని కనుగొన్నాడు. కాని నిజమైన నిధి మన మంచితనమే అని తెలుసుకున్నాడు.